తెనాలిలోని రామలింగేశ్వరపేటలో గల తడికలబడిగా పిలుచుకునే ఓపెన్ ఆడిటోరియంలో ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వారం రోజుల పాటు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి చతుర్థ నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెనాలి కళాకారులు సంఘం అధ్యక్ష కార్యదర్శులు తెలియజేశారు. వైసీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా బ్రోచర్ని ఆవిష్కరించారు. తెనాలిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి చతుర్థ నాటికల పోటీలు ఈ నెల 12వ తేదీ నుంచి వారం రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెనాలి కళాకారుల సంఘం అధ్యక్షులు అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి, కార్యదర్శి కిట్టు వెంకట కోటేశ్వరరావులు తెలియజేశారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా బ్రోచర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి, పిట్టు వెంకట కోటేశ్వరరావులు మాట్లాడుతూ జాతీయ స్థాయి నాటికల పోటీలు తెనాల్లో ఈ నెల 12వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వారం రోజుల పాటు జరిగే ఈ నాటికల పోటీలో మొదటి రోజు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షతన సభా కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఇంకా పలువురు ప్రముఖులు పాల్గొంటారని వారు తెలియజేశారు. ఈ నాటికల పోటీలను ప్రతి ఒక్కరూ తిలకించాలని వారు విజ్ఞప్తి చేశారు. బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్ఎస్జీల కన్నా, కటారి హరీష్, దుబాయ్ బాబు, అఖిదాస్ కిరణ్ కుమార్, అత్తోట సర్పంచి దేశపోయిన నాగపుణ్యేశ్వరరావు తదితరులు ఉన్నారు. నాటక కళా పరిషత్ తెనాలి జాతీయ స్థాయి చతుర్థ నాటికల పోటీలండి. ఇది 4వ సంవత్సరం. దీంట్లో 3 సభలు ఉంటాయండి. ఈ కార్యక్రమాల్లో 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మొత్తం కార్యక్రమం ఉంటుంది. 12వ తారీఖు ఒక సభ ఉంటుంది, 16వ తారీఖు ఒక సభ ఉంటుంది, 18వ తారీఖు ఒక సభ ఉంటుంది. 12వ తారీఖు సభలో మన తెనాలి మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి అధ్యక్షతన ఒక సభ ఉంటుందండి. అందులో ముఖ్య అతిథిగా వరదు కళ్యాణి గారు, ఎమ్మెల్సీ గారు పాల్గొంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళు. ప్రత్యేక అతిథిగా దేవినేని అవినాష్ గారు పాల్గొంటారండి. అట్లాగే ఆ రోజు 12వ తారీఖు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్మారక పురస్కార గ్రహీత పెసర్లంక రమణ గారికి ఇస్తున్నారండి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన రజక సంఘ నాయకులు కూడా వ్యవహరిస్తున్నారు. ఆయనకి అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా ఈ విధంగా జరుగుతుందండి. సభా కార్యక్రమం అంతా ఈ యొక్క నాటికలు, వీటి యొక్క ఈ సభ అంతా ఒక నాటికి ఇంకొక నాటికి మధ్య కార్యక్రమంలో జరుగుతుంది. ఈ నాటికలు, వాటి వివరాలు ఈ మా అధ్యక్షులు లక్ష్మణశాస్త్రి గారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ తెనాలి జాతీయ స్థాయి 4వ ఆహ్వాన నాటక పోటీలండి. ఈ నాటిక పోటీలు ఈ నెల అనగా ఏప్రిల్ 12, 13, 14, 15, 16, 17, 18 7 రోజుల పాటు జరుగుతాయి. ఇక్కడ నాటికలు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 వరకు జరుగుతాయి. ఈ యొక్క నాటికలు జరిగే స్థలము ఓపెన్ ఆడిటోరియం తడికలబడి రామలింగేశ్వరపేటలో జరుగుతాయి. మొత్తం నాటికలు 11 జరుగుతాయి. ఈ 11 నాటికలకు అందరూ వచ్చి మన తెనాలి కళాకారులు, కళా పోషకులు, కళాభిమానులు వచ్చి ఈ నాటికలు తిలకించి మా పరిషత్తుని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.